నాగార్జున సాగర్ మహావరుణ యాగంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్. సాగర్ విజయ విహార ప్రాంగణంలో యాగం కొనసాగుతోంది. లైవ్ దృశ్యాలను స్క్రీన్ పై చూస్తున్నాము. సమృద్ధిగా వర్షాలు కురవాలని ఈ మహావరుణ యాగం దంపతుల సమేతంగా చేస్తున్నారు. కృష్ణా గోదావరి నదులకు జలకళ రావాలని ఈ పూజలు చేస్తున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వరుణ యాగం జరుగుతోంది. ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షదాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం శుభాభ్యాం శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర దిక్ప్రదేశే కృష్ణా గోదావరి సమేతంగా ఈ యాగంలో ముఖ్యమంత్రి పాల్గొన్న లైవ్ దృశ్యాలను స్క్రీన్ పై చూస్తున్నాము. మరికొద్ది సేపట్లో పూర్ణాహుతి ఉండబోతోంది. ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అలానే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉదయం నుంచి కూడా ఈ యాగ క్రతువులో పాల్గొంటూనే ఉన్నారు. పూర్ణాహుతి సమయానికి ముఖ్యమంత్రి సతీ సమేతంగా అక్కడకు చేరుకొని ఈ పూర్ణాహుతిలో పార్టిసిపేట్ చేస్తున్న లైవ్ దృశ్యాలు నాగార్జున సాగర్ నుంచి స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. కౌండిన్య గోత్రోద్భవ సత్యనారాయణ రెడ్డి నామధేస్య నైమిషానామ్యాహార్యానుషనామధేస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మహాభాగస్య యజమానత్వేన ప్రధానార్చకేన పండితవరేణ ఆచార్యత్వేన సమస్త ఋత్విగ్వరేణ్య సహ అస్మిన్ రాష్ట్రే అనావృష్టి క్షయ దుర్భిక్ష దారిద్ర్య దోష నివారణార్థం కృష్ణవేణి సహిత సమస్త నదీ నద తడాక కూప కూస కాసార కుళ్యాది జలాశయానాం ఆనుమూలాగ్రే పరిపూర్ణ జల సమృద్ధ్యర్థం కాలే వర్షు పర్జన్య పృథివీ సస్యశారిణీతి ఆశీర్వచన సిద్ధ్యర్థం పర్జన్య దేవత అనుగ్రహ సకల సువృష్టి ధారాపాద వర్ష ప్రాప్త్యర్థం తద్వారా కర్షక కార్మిక పశుపక్ష్యాది సమస్త జీవకోటి ప్రాణరక్షణార్థం రాష్ట్రస్య సస్యశ్యామల సుభిక్షా ఫలవాప్యర్థం సమస్త ప్రజానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి పరిపూర్ణ అనుగ్రహ కటాక్షిద్ధ్యర్థం శ్రీ వరుణ పర్జన్య ఇంద్ర ఆదిత్య దేవతాముద్దేశ్య శ్రీ జలపతి వరుణ దేవతా ప్రీత్యర్థం ఋష్యశృంగి మహర్షి అనుగ్రహ సిద్ధ్యర్థం వేదోక్త వరుణ సూక్త పర్జన్య సూక్త జల సూక్త అమృత పాశుపద మంత్ర జప హోమ అర్చన పురస్సర శాస్త్రోక్త వరుణ మహాయాగ కర్మణి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్రం పాడి పంటలతో విలసిల్లాలని కాంక్షిస్తూ ప్రభుత్వం ఈ వరుణ యాగం చేస్తోంది. ఈ కార్యక్రమం ఈ ఉదయం 3 గంటల నుంచి కొనసాగుతోంది. ప్రస్తుతం పూర్ణాహుతి కార్యక్రమం సమయానికి ముఖ్యమంత్రి దంపతులు నాగార్జున సాగర్ చేరుకుని వరుణ యాగంలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న లైవ్ దృశ్యాలు స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. పూర్ణాహుత్యై నమః ధూపమాఘ్రాపయామి. రం తేజస్తత్వాత్మనే పూర్ణాహుత్యై నమః దీపం పరికల్పయామి. వం అమృతతత్వాత్మనే పూర్ణాహుత్యై నమః అమృతోపహార నైవేద్యం పరికల్పయామి. సంసర్వతత్వాత్మనే పూర్ణాహుత్యై నమః తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి. అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవిత ప్రసువా. ఓం ద్వాదశ గృహీతేన ఆజ్యేన ధృతం పూరయిత్వా ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ ఇత్యాజ్యం గృహీత్వా. ఓం బృహత్సామక్షత్రవృత్వృత్తవృష్టియం దృష్టభోజశుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా.
सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवे नाति भवे भवस्वमाभवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतनमनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां వర్షాభావ పరిస్థితులు ఎల్నినో భయాలు వంటి విపత్కర పరిస్థితుల్లో వరుణ దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుంది తెలంగాణ ప్రభుత్వం. వర్షాలకు అధిపతిగా భావించే వరుణుణ్ణి ప్రార్థిస్తూ నిర్వహించే వైదిక కర్మే ఈ వరుణ యాగం. ప్రాంతం, సంప్రదాయం, శాస్త్రోక్త విధానంలో తేడాలున్నప్పటికీ వరుణ యాగంలో సంకల్పము, కలశ పూజ, వరుణ దేవతారాధన, మంత్రోచ్చరణ, హోమం, పూర్ణాహుతి వంటి కార్యక్రమాలుంటాయి. యజ్ఞాగ్నిలో నెయ్యి, సమిధలు, హోమద్రవ్యాలు, వనమూలికలు సమర్పించడం ఇందులో కీలక భాగం. ఆ పూర్ణాహుతి కార్యక్రమంలోనే ప్రస్తుతం ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్న లైవ్ దృశ్యాలను చూస్తున్నాం. బృహస్పతి ప్రచోదాస్తానో విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాత్ స్వాహా. యజ్ఞేశ్వర భగవానికి, వరుణ భగవానికి ఓం వసోర్ధారా ఘృతస్య వా ఏన మేషాధారా ముష్మిల్లోకే బిన్వమానోపతిష్ఠత ఆజ్యేన న జుహోతి తేజో వా ఆజ్యం తేజో వసోర్ధారా తేజసైవ స్మై తేజో వరుందే లోకమమవై వసోర్ధారా కామానే వావరుంధే శంచ మే మయశ్చ మే ప్రియంచ మే ను కామశ్చ మే చౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే త్రమే. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్రం పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ విజయ విహార ప్రాంగణంలో ఈ తెల్లవారుజాము నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రస్తుతం పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్న లైవ్ దృశ్యాలను టీవీ9 స్క్రీన్పై మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రి కాదు, ఈ తెల్లవారుజాము నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులంతా కూడా ఈ యాగ క్రతువులో పాల్గొంటూ వచ్చారు. सप्तविंशतिस्तमे नवविंशतिस्तमे एकत्रिंशत्तमे त्रयस्त्रिंशत्तमे ततस्रष्टमे ष्टौतमे द्वादशतमे षोडशतमे विंशतिस्तमे चतुर्विंशतिस्तमे अष्टाविंशतिस्तमे द्वात्रिंशत्तमे षट्त्रिंशत्तमे चत्वारिंशत्तमे चतुश्चत्वारिंशत्तमे अष्टाचत्वारिंशत्तमे वाजश्चप्रथमस्तापिजश्चक्रतुस्तसुवस्तमूर्धाजव्यस्तेयस्तान्यायनस्तान्यस्तभुवनस्ताधिपतिस्तस्वाहा पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अदोऽयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति पूर्णाहुतिमुहूर्तस्सु मुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता बलसिद्धिरस्तु अदितेन्वमग्गुस्थाः अनुमतेन्वमग्गुस्थाः सरस्वतेन्वमग्गुस्थाः देवचवितः प्राचावीः ओमान्ते यज्ञेश्वराय नमः लं पृथिवी तत्त्वात्मने प्रणीता स्वप आनीय पूर्णपात्रमादाय पुनः पूरयित्वा सदशीत्यभिमन्त्र्य ओम सदसि तन्मे भूया सर्वमति सर्वं मे भूया पूर्णमति पूर्णं मे भूया अक्षितमति मामे क्षेष्ठाः येन देवा पवित्रेण आत्मानं प्रणते
మహావరుణ యాగం జరుగుతోంది. ఆ దృశ్యాలే మనం చూస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు వరుణ యాగం కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. నాగార్జున సాగర్ మహావరుణ యాగం ఇది. సాగర్ విజయ విహార్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. సతీ సమేతంగా యాగానికి వచ్చారు ముఖ్యమంత్రి. పూర్ణాహుతిలో సీఎం రేవంత్ దంపతులు పాల్గొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని ఈ మహావరుణ యాగం చేపట్టారు. కృష్ణా గోదావరి నదులకు జలకళ రావాలని పూజలు జరుగుతున్నాయి. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వరుణయాగం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 108 మంది ఋత్వికులు 11 హోమగుండాలతో యాగం నిర్వహిస్తున్నారు. ఆ దృశ్యాలే మనం చూస్తున్నాం. వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో భయాలు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుంది తెలంగాణ ప్రభుత్వం. వర్షాలకు అధిపతిగా భావించే వరుణుడిని ప్రార్థిస్తూ నిర్వహించే వైదిక కర్మే ఈ వరుణయాగం. ప్రాంతం, సంప్రదాయం, శాస్త్రోక్త విధానంలో తేడాలున్నా వరుణయాగంలో సంకల్పం, కలశ పూజ, వరుణ దేవత ఆరాధన, మంత్రోచ్చారణ, హోమం, ఆహుతి వంటి కార్యక్రమాలుంటాయి. యజ్ఞాగ్నిలో నెయ్యి, సమిధలు, హోమ ద్రవ్యాలు, వనమూలికలు సమర్పించటం ఇందులో కీలక భాగం. బలం బలం తేజ తేజ ఆయుష్యం ఆయుష్యం ఆరోగ్యం ఆరోగ్యం దేహి మే హవ్యవాహన హవ్యవాహన దేహి మే హవ్యవాహన హవ్యవాహన ఓం నమః ఇతి ఓం నమః ఇతి బాజా ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. మిగతా అందరూ కూర్చోండి, వారు మాత్రమే తిరుగుతారు. దయచేసి వేరే భావించవద్దు. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఉష్ణోగ్రత, తేమ, గాలి కదలికలు, వాతావరణ పీడనం వంటి అనేక అంశాల ఆధారంగా మేఘాలు ఏర్పడతాయి. మేఘాల్లో ముఖ్యంగా సూక్ష్మ నీటి బిందువులు, మంచు కణాలు ఉంటాయి. యాగంలో వెలువడే పొగలో కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి, ఇతర వాయువులు, సూక్ష్మ కణాలు ఉంటాయి. వీటిలో కొన్ని కణాలు మేఘాల్లోని నీటి బిందువులపై ప్రభావం చూపగలవు. తద్వారా వర్షం పడడానికి అవకాశం ఉంటుంది. వర్షానికి అవసరమైన కణాలని మేఘాల్లోకి పంపించేది ఈ వరుణయాగం. అయితే వర్షానికి అనుకూలంగా ఉన్న మేఘాన్ని గుర్తించి దానిలోకి కొన్ని ప్రత్యేక కణాలను ప్రవేశపెట్టడం క్లౌడ్ సీడింగ్. ఈ ప్రక్రియలో మేఘాలపై సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ వంటి మిశ్రమాలని విమానాలతో మేఘాలపై కుమ్మరిస్తారు. వరుణయాగం విశ్వాసానికి ప్రతీక అయితే క్లౌడ్ సీడింగ్ ప్రయోగానికి ప్రతీక. రెండిటి లక్ష్యం వర్షమే, వాటి మార్గాలు మాత్రం పూర్తిగా వేరు. పూర్వ సంకల్పానుసారేణ కృత నదనది వాపీకూప తటాకాదిషు అపాం పూర్ణతా సిద్ధ్యర్థం సువృష్టి ప్రాప్త్యర్థం తథా చ వరుణయాగాక్షే శుభకర్మణి రక్షాబంధన పంచగవ్య ప్రాశన అంకురారోపణ ఋత్విక్వరణ పూర్వక అఖండ దీపారాధనేన షోడశ స్తంభ పూజనేన యోగినీ మండప వాస్తు మండప నవగ్రహ మండప సర్వతో భద్ర మండల పూర్వక కలశ స్థాపన పూర్వక సమిష్టి పూజనేన మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేచనేన లక్ష బిల్వార్చనేన ఋష్యశృంగ మృణ్మయ విగ్రహ స్థాపన పూర్వక లక్ష వరుణ జప లక్ష ఋష్యశృంగ జప తర్పణ పూర్వక చతుర్వేద వారుణానువాక పూర్వక విరాట పర్వ పారాయణ విరాట పర్వ ప్రవచన ఇంద్రాగ్జే స్తోత్ర పారాయణ సంపుటి విధానేన వర్ష పాశుపత హవన పూర్వక మూలమంత్ర హోమేన బలిప్రదాన పూర్ణాహుతి హోమేన మహదాశీర్వచన ఋష్యశృంగ మృణ్మయ విగ్రహ నిమజ్జన పూర్వక యథాశక్తి సూపర్ ఎల్నినో భయాలు. సూపర్ ఎల్నినో టైంలో వర్షాలు కురవు, మహా కరువు అంటూ ఇలాంటి భయాలున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు కూడా చెప్పిన టైంలో, అదేవిధంగా ప్రతి సంవత్సరం కురవాల్సిన వర్షపాతం కంటే ఈ ఇయర్ లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు విస్తారంగా కురవాలి అని వరుణ దేవుడికి యాగం నిర్వహిస్తున్నారు. సమృద్ధిగా వర్షాలు కురవాలి,
విస్తారంగా వర్షాలు పడాలి, పంటలు సమృద్ధిగా పండాలి, సాగునీరు తాగునీరు చక్కగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం మహావరుణ యాగం చేపట్టింది. పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. నాగార్జున సాగర్ మహావరుణ యాగం దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాము. పూర్ణాహుతిలో పాల్గొన్నారు ఆయన. సమృద్ధిగా వర్షాలు కురవాలని ఈ మహావరుణ యాగాన్ని నిర్వహిస్తున్నారు. 108 మంది ఋత్వికులు పాల్గొన్నారు. వేద మంత్రోచ్చారణలు చదువుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. 11 హోమకుండాలు ఏర్పాటు చేశారు. కృష్ణా గోదావరి నదులకి జలకళ రావాలి అని పూజలు చేపట్టారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో భయాలు, విపత్కర పరిస్థితుల్లో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆధ్యాత్మిక మార్గంలో తెలంగాణ ప్రభుత్వం వెళుతోంది. ఈ నేపథ్యంలోనే మహావరుణ యాగం నిర్వహిస్తున్నారు. ఉదయమే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే 3 గంటలకి, సరిగ్గా 3 గంటలకి పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్రం పాడి పంటలతో వెలసిల్లాలని కాంక్షిస్తూ ప్రభుత్వం ఈ వరుణ యాగం నిర్వహిస్తోంది. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ విజయ్ విహార్ ప్రాంగణంలో ఈ మహావరుణ యాగం నిర్వహిస్తూ ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున, అంటే ఈ రోజు తెల్లవారుజామునే ఆది పూజ నిర్వహించారు. యాగ క్రతువుని ప్రారంభించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఈ యాగంలో పాల్గొన్నారు. ఇప్పుడు 3 గంటల నుండి పూర్ణాహుతి కార్యక్రమం మొదలైంది. పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 108 మంది ఋత్వికులు పాల్గొన్నారు. మహావరుణయాగం నిర్వహిస్తున్నారు. వర్షాలు కురవాలి అని, వరుణుడు కరుణించాలి అని ఈ మహావరుణ యాగాన్ని చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. వర్షాలకి అధిపతిగా భావిస్తారు వరుణుడిని. సో వరుణుడి కరుణ కోసం ఆయన ప్రార్థిస్తూ నిర్వహించే వైదిక కర్మే వరుణయాగం. ప్రాంతం, సంప్రదాయం, శాస్త్రోక్త విధానంలో తేడాలున్నప్పటికీ వరుణయాగంలో సంకల్పం, కలశ పూజ, వరుణ దేవతారాధన, మంత్రోచ్చారణ, హోమం, ఆహుతి వంటి కార్యక్రమాలు జరుగుతాయి. యజ్ఞాగ్నిలో నెయ్యి, సమిధులు, హోమద్రవ్యాలు, వనమూలికలు సమర్పించడం ఇందులో కీలక భాగం. ఉష్ణోగ్రత, తేమ, గాలి కదలికలు, వాతావరణ పీడనం వంటి అనేక అంశాల ఆధారంగా మేఘాలు ఏర్పడతాయి. మేఘాల్లో ముఖ్యంగా సూక్ష్మనీటి బిందువులు, మంచు కణాలు ఉంటాయి. ఇప్పుడు యాగంలో వెలువడే పొగలో కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి, ఇతర వాయువులు, సూక్ష్మ కణాలు ఉంటాయి. వీటిలో కొన్ని కణాలు మేఘాల్లోని నీటి బిందువులపై ప్రభావం చూపగలవు. తద్వారా వర్షం పడడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ విధంగా యాగాలు నిర్వహిస్తూ ఉంటారు. Gongorya gongorya sene bale ya gongorya sene bale ya 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 raka ya sene bale ya raka ya raka ya raka ya raka ya saraswati ya raka ya saraswati ya saraswati ti saraswati indrani makpa indrani makpa utaya indrani Mindrani makpa utaye akpa utaya akpa utaye varunani motaye akpa utaye varunani motaya utaye varunani svastaye Varunani motaya varunani svastaye varunani svastaye varunani svastaye iti svastaye Om Shri Agnif Prigeshu Prigeshu Dhamasudhamashu Prigeshu Agnif Prigeshu
ధామసు ప్రిగేషు ధామసు ధామసు ప్రిగేషు ప్రిగేషు ధామసు కామః కామో ధామసు ప్రిగేషు ధామసు కామః ధామసు కామః కామో ధామసు కామో భూతస్య కామో ధామసు కామో భూతస్య ధామస్వితి ధామసు కామో భూతస్య కామః కామో భూతస్య భవ్యస్య భూతస్య కామః కామో భూతస్య భవ్యస్య భవ్యస్యేతి భవ్యస్య సంబ్రాళేక ఏకః సమ్రాట్ సంబ్రాళేకో విప్యేకః సమ్రాట్ సంబ్రాళేకో వే సంబ్రాళితి సమ్రాట్ ఏకో విప్యేక ఏకో విరాజితి రాజతిప్యేక ఏకో విరాజతే విరాజతి రాజతి విరాజతే రాజదేతి రాజతే వచీయ ఆయత్ సంభూతం భూతం చిత్రకేతు ప్రభానాభాన్ సంభాను జ్యోతిష్మాగుస్తేజస్వానాదవగ్గుస్తవన్నభితపన్నో రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ మంగళం నరచలహలంద உத்தமன் பேட்பாடு நாங்கள் நம்பாவை குச்சாத்து நீராடின திங்கின்றி நாளெல்லாம் திங்கர்மும் மார்பெய்து ஓங்கு பெரும் சொல்ல நூடு போதல் வதன் கண்படுப்பா தேங்காதே புக்கசங்கு சேத்துமறை பத்தி வாங்க குடநரைக்கும் வள்ளல் விரம்பசுக்கள் நீங்காத சர்வம் நரைந்து மானம் பவதி சதாயு புருஷஸ்தேந்திரிய ஆயுஷ்யேவேந்திரியே பிரதிஷ்டதி సిద్ధి ఐశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు అరే సర్వదా ప్రాప్తి తథాస్తు అభివృద్ధిరస్తు తథాస్తు తథాస్తు యాగంలో భాగంగా 108 మంది ఋత్వికులు ఏకధాటిగా చేసే వేద మంత్రాల ఉచ్చారణ ఒక గొప్ప తపస్సుగా భావిస్తారు. వర్ష పాశుపత మంత్రాలు, కరీరి ఇష్టి వంటి శక్తివంతమైన వైదిక సూక్తాలను జపించడం ద్వారా వాతావరణంలో సానుకూల మార్పులు వస్తాయని నమ్ముతారు. మన ఇతిహాసాల ప్రకారం కూడా కరువు వచ్చినప్పుడు అప్పట్లో రాజులు, మహర్షులు వరుణ యాగాలు చేసినట్లు ఆధారాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం మహావరుణ యాగం నిర్వహిస్తోంది. సకాలంలో వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. సనాతన హిందూ ధర్మంలో యజ్ఞ యాగాదులకు అత్యున్నత స్థానం ఉంది. వేదకాలం నుంచి కూడా వరుణ దేవుడి ఆరాధన ఉంది. ఋగ్వేదం ప్రకారం వరుణుడు కేవలం వర్షానికే కాదు, ఋతం, విశ్వ నియమం, సృష్టి సమతుల్యతను కాపాడే సర్వోన్నత చక్రవర్తిగా వివరణిస్తారు. అందుకనే ఇప్పుడు వరుణుడిని ప్రార్థిస్తూ మహావరుణయాగం నిర్వహిస్తున్నారు. దేశంలో కూడా వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో భయాలు, విపత్కర పరిస్థితుల్లో వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు తెల్లవారుజాము నుంచే ఈ మహావరుణ యాగం కొనసాగుతోంది. ఆది పూజతో మొదలుపెట్టారు. పూర్ణాహుతి కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. ఇక పూజా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్న దృశ్యాలు చూస్తున్నాము. వర్షాలకు అధిపతిగా భావించే వరుణుడిని ప్రార్థిస్తూ నిర్వహించే వైదిక కర్మ ఈ వరుణయాగం. ప్రాంతం, సంప్రదాయం, శాస్త్రోక్త విధానంలో తేడాలు ఉన్నప్పటికీ వరుణయాగంలో సంకల్పము, కలశ పూజ, వరుణ దేవత ఆరాధన, మంత్రోచ్చారణ, హోమం, ఆహుతి వంటి కార్యక్రమాలు ఉంటాయి. యజ్ఞాగ్నిలో నెయ్యి, సమిధలు, హోమద్రవ్యాలు, వనమూలికలు సమర్పించడం ఇందులో కీలక భాగం. ఆ కార్యక్రమాలే కొనసాగుతూ ఉన్నాయి. పూజా కార్యక్రమాలు, వేద మంత్రోచ్చారణలు జరుగుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. సమృద్ధిగా వర్షాలు పడాలని మహావరుణ యాగం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మంత్రులు, అధికారులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 11 హోమగుండాలతో యాగం నిర్వహిస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్ మహావరుణ యాగంలో సీఎం రేవంత్ సతీ సమేతంగా పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారము దైవజ్ఞులచే నిర్ణీతమైన
సుముహూర్తంలో అనావృష్టి దోష పరిహారార్థమై సువృష్టి కురవాలని, వరుణదేవుని యొక్క కరుణారసం ప్రజలపై ప్రసరింపబడాలి అని, ప్రజలందరూ సుఖశాంతులతో పాడి పంటలతో వర్ధిల్లబడవలెనని, మనశ్శాంతితో ఉండవలెనని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం ద్వారా వారి సూచనల ఆదేశముల మేరకు 180 ఋత్విక్కుల బృందముచే మొదలు నేడు తెల్లవారుజామున 4:05 గోపూజతో ప్రారంభమైన కార్యక్రమము ప్రదక్షిణాపూర్వకంగా యాగశాల ప్రవేశం చేసి తదనంతరం శ్రీ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యప్రాశనం, రక్షాబంధనం, అఖండ దీపారాధనం, అంకురారోపణం, చతుర్మండల స్థాపనములు, అంతేగాక మధ్యలో శ్రీ సర్వతోభద్ర మండల దేవతా స్థాపనము, అంతేగాక పూర్వపు జిల్లా దృష్టిని అనుసరించి కూడా ఆపద్బాంధవుడైన దేవదేవుడైన శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క మూర్తిని మనం స్థాపించుకొని, అంతేగాక ఋష్యశృంగ మహామునీశ్వరుని అనుగ్రహం ద్వారా సమస్త లోకాలలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని అనేక పురాణోక్తుల కథనం ఉన్న కారణంగా ఋష్యశృంగ మహామునిని నెలకొల్పి వారికి సంబంధించిన వరుణ జపములు, ఋష్యశృంగ మూలమంత్ర జపములు, చతుర్వేద పండితులతో వారునానువాక శతానువాక పారాయణములు, మహాన్యాసపూర్వకంగా గంగాధరుడైన సదాశివుని యొక్క శతరుద్ర వార అభిషేచనములు, 1,00,000 బిల్వార్చనములు, ఇంతేగాక ఇంద్రాక్షి స్తోత్ర పఠనంతో పాటు ఈ కార్యక్రమం మహావైభవంగా సంతృప్తికరంగా నిర్వహింపబడింది. ఈ నిర్వహింపబడినందువల్ల ఆ సాక్షాత్ పరమాత్ముడు భగవానుడు సదాశివుడే కానీ లేదా ఈ మరొక విషయం ఏమిటంటే, నాగార్జున సాగర్ ప్రాంతంలో మేము ఋత్విక్కులము ఎవరమైనా కూడా సంధ్యావందనంలో కృష్ణా గోదావరియోర్ మధ్యదేశేన అనేవాళ్ళము సంకల్పంలో, అలాంటిది కృష్ణా తీర ప్రాంతంలో కృష్ణా తీరం ఒడ్డుపైన ఈనాటి విశిష్టమైన అత్యున్నతమైన చతుర్వేద పారాయణ సహితమైన ఇంతమంది ఋత్విక్ బృందముతో మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు అయినటువంటి వారందరి యొక్క పరిపూర్ణమైన సౌజన్యం ద్వారా నిర్వహింపబడినటువంటి వరుణయాగ కార్యక్రమం ద్వారా సుఖశాంతులు సమస్త ప్రయాణికానికి ప్రసరింపబడవలనని మనసా వాచా కర్మణ త్రికరణ సిద్ధిగా ఆ పరమాత్మని ప్రార్థిస్తూ ఆ భగవద్ అనుగ్రహం అందరిపై నిండుగా ప్రసరింపబడవాలని పాదాభివందనం చేస్తూ స్వస్తి. యజమానస్య కామాః అభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహావరుణయాగం విజయవంతంగా పూర్తయింది అన్నారు ఋత్వికులు. వాళ్ళు మాట్లాడడం మనం చూసాము. ఈరోజు తెల్లవారుజామునే ఈ కార్యక్రమం చేపట్టామని, మొదట గోపూజ ఆది పూజతో మొదలుపెట్టి పూర్ణాహుతి కార్యక్రమం, ఆ తర్వాత వేద మంత్రోచ్చారణలు, వరుణదేవుణ్ణి ప్రసన్నం చేసుకునే కార్యక్రమము, యాగము హోమము నిర్వహించామని వివరించారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని మహావరుణ యాగం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కృష్ణా గోదావరి నదులకు జలకళ రావాలని పూజలు చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వరుణ యాగం జరిగింది. 108 మంది ఋత్వికులు పాల్గొన్నారు. 11 హోమగుండాలతో ఈ కార్యక్రమం జరిగింది. యాగం నిర్వహించారు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి మహావరుణ యాగం మొదలైంది. అప్పటి నుంచి నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. అనేక క్రతువులు నిర్వహించారు, హోమం నిర్వహించారు. మొత్తం 11 హోమ గుండాలను ఏర్పాటు చేశారు. 108 మంది ఋత్వికులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి సంబంధించిన అర్చకులు, పండితులు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో భయాలు ఉన్నాయి. లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో విపత్కర పరిస్థితుల్లో వరుణదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఉదయం 4 గంటలకి ఈ మహావరుణయాగం మొదలైంది. గోపూజ ఆది పూజతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సరిగ్గా 3 గంటలకి పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. మంత్రులు, అధికారులు యాగంలో పాల్గొన్నారు.
పూజలు నిర్వహించారు. వర్షాలకి అధిపతిగా భావించే వరుణుని ప్రార్థిస్తూ ఈ యాగం నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురవాలి, పంటలు పండాలి, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలి అంటూ వరుణదేవుడిని ప్రార్థిస్తూ మహావరుణ యాగాన్ని చేపట్టారు. కొద్దిసేపటి క్రితమే ఈ మహావరుణ యాగం విజయవంతంగా పూర్తి చేశామంటూ ఋత్వికులు మాట్లాడిన దృశ్యాలు మనం చూశాము. 11 హోమగుండాల్లో హోమం నిర్వహించారు. 108 మంది ఋత్వికులు ఒకే చోట ఒకేసారి వేద మంత్రోచ్చారణలు నిర్వహిస్తూ వరుణుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రార్థనలు పూజలు చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి సంబంధించిన పండితులు కూడా పాల్గొన్నారు. అనేక మంది పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విజయవంతంగా మహావరుణ యాగం నిర్వహించిన తరువాత దృశ్యాలు అక్కడి నుంచి మనం చూస్తున్నాము. నాగార్జున సాగర్ దగ్గర మహావరుణ యాగం పూర్తయిన తరువాత అక్కడ పండితులు, ఋత్వికులు, సీఎం రేవంత్ రెడ్డి దంపతులతోనూ మంత్రులతోనూ మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. వర్షాలకి అధిపతిగా భావించే వరుణుడిని ప్రార్థిస్తూ నిర్వహించే వైదిక కర్మే ఈ వరుణయాగం. ప్రాంతం, సంప్రదాయం, శాస్త్రోక్త విధానంలో తేడాలున్నా వరుణయాగంలో సంకల్పం, కలశ పూజ, వరుణదేవత ఆరాధన, మంత్రోచ్చారణ, హోమం, ఆహుతి వంటి కార్యక్రమాలు జరుగుతాయి. యజ్ఞాగ్నిలో నెయ్యి, సమిధులు, హోమద్రవ్యాలు, వనమూలికలు సమర్పించడం కీలక భాగం. మహావరుణయాగం కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. అనంతరం అక్కడి దృశ్యాలే మనం చూస్తూ ఉన్నాము. నాగార్జున సాగర్ మహావరుణయాగంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సాగర్ విజయ్ విహార్ ప్రాంగణంలో ఈ మహావరుణయాగం చేపట్టారు. సమృద్ధిగా వర్షాలు పడాలని, కృష్ణా, గోదావరి నదులకు జలకళ రావాలి అని పూజలు చేశారు. 108 మంది ఋత్వికులు పాల్గొన్నారు. 11 హోమగుండాలలో యాగం నిర్వహించారు. పరిపూక్షే శుభకర్మణి రక్షాబంధన పంచగవ్య ప్రాశన అంకురారోపణ ఋత్విక్వరణ పూర్వక అఖండ దీపారాధనేన షోడశ స్తంభ పూజనేన యోగినీ మండప వాస్తు మండప నవగ్రహ మండప సర్వతో భద్ర మండల పూర్వక కలశ స్థాపన పూర్వక సమిష్టి పూజనేన మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేచనేన లక్ష బిల్వార్చనేన విద్యాం బుద్ధిం శ్రియం బలం వస్తే నమః శతకృత్వస్తే నమః ఆసహస్రకృత్వస్తే నమః అపరిమిత కృత్వస్తే నమః నమస్తే అస్తు మామాహిగోచేః నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్నేయాయ మహావేద్యై నమో నమః కాండద్వయోచనం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన యద్భునంతు మయా దేవ పరిపూక్షే శుభకర్మణి రక్షాబంధన పంచగవ్య ప్రాశన అంకురారోపణ ఋత్విక్వరణ పూర్వక అఖండ దీప సర్వేభ్యో నమస్తే అస్తు రుతశ్చ పుష్పిణే బృహస్పతి ప్రచోతాస్తానో ముంజన్వగాత్ స్వాహా యజ్ఞేశ్వర భగవానికి సంవిక్షమే జ్ఞాత్రంజమే సోష్టమే ప్రసోష్టమే మృతంజమే యక్ష్మంజమే నామయచ్చమే దీవాదుష్టమే దీర్ఘాయుత్వంజమే నమిత్రంజమే భయంజమే సుగంజమే శయనంజమే సోషాజమే శిథిరంజమే ఏకాచమే తిస్రష్టమే పంచజమే సప్తజమే నవజమే సర్వేభ్యో నమస్తే అస్తు రుతశ్చ పుష్పిణే బృహస్పతి ప్రచోతాస్తానో ముంజన్వగాత్ స్వాహా యజ్ఞేశ్వర భగవానికి ఘృతస్య మే మహ